హలో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఫామ్ ల్యాండ్స్ అనమాట. చిన్న ఒక 3 గుంటల ఫామ్ ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి మనకు. ఇది వచ్చేసి మనకు శ్రీశైలం హైవే ఉంది కదా, ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14 ఉంటుంది. 14 నుంచి శ్రీశైలం హైవేలో 15 కిలోమీటర్లు వెళ్ళాలి. 15 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఆ నుంచి రైట్కి తీసుకుంటే 1 కిలోమీటర్, అంటే హైవేకి 1 కిలోమీటర్ మాత్రమే. లోపలికి వస్తే ఇక్కడ ఉంటుంది, విలేజ్ ఉంటుంది. విలేజ్కి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ల్యాండ్స్ 3 గుంటల ఫామ్ ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది 4 ఎకరాల వెంచర్. ఇది మనకు 2 years ఫ్రీ మెయింటెనెన్స్ ఇస్తున్నారు. ఆల్మోస్ట్ చెట్లు మొక్కలు అన్ని పెట్టేసిరు. ఇది ఆల్మోస్ట్ ఒక స్థాయి వరకు పెరిగింది. దీని గురించి మీకు ఈ వీడియో మొత్తం చూస్తే డీటెయిల్స్ అన్నీ మొత్తం క్లియర్ కట్గా ఉంది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనకు మీరు చాలా మంది నా వీడియోలో చూస్తున్నారు, అన్ని రెసిడెన్షియల్ ప్లాట్సే కమర్షియల్ ప్లాట్సే పెడుతున్నాం. మాకు ఫామ్ ల్యాండ్స్ కావాలి, ఫామ్ హౌస్ కట్టుకోవడానికి, వీకెండ్లో వచ్చి స్టే చేయడానికి తక్కువ బడ్జెట్లో కావాలి అని అడుగుతున్నారు. దానికోసం మీకోసం స్పెషల్గా తిరిగి వెతికి పట్టుకొని ఒక మంచి ఫామ్ ప్లాట్ తీసుకొచ్చినాను. ఈ ఫామ్ ప్లాట్ సైట్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్లీ శ్రీశైలం హైవే అంటారు. శ్రీశైలం హైవే అంటే మన ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 14 దగ్గర నుంచి కరెక్ట్ 16 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడికి అంటే మెయిన్ రోడ్ వరకు 15 కిలోమీటర్లు ఉంటుంది. కందుకూరు గేట్ అంటారు. అక్కడ నుంచి రైట్ తీసుకుంటే జస్ట్ 1 కిలోమీటర్ మాత్రమే. ఫ్యూచర్లో ఆ రోడ్ వచ్చేసి మనకు ఎక్స్టెండ్ కాబోతోంది. దాని గురించి కూడా తర్వాత చెప్తాను నేను. చుట్టూ మీకు ఎక్కడైనా గ్రీనరీ ఉంటుంది. మనకు వేలు చూపించినంత దూరంలోనే కందుకూరు టౌన్ కనబడుతుంది. కందుకూరు టౌన్ నుంచి కొత్తగూడ వచ్చే రోడ్లో ఉంటుంది. కందుకూరు నుంచి జైత్వారం కొత్తగూడ వెళ్ళే రోడ్లో. ఇది జస్ట్ హైవే నుంచి, శ్రీశైలం హైవే నుంచి 1 కిలోమీటర్. మనకు ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ ఉంది కదా, ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది హైవే నుంచి 1 కిలోమీటర్ మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, దీంట్లో వచ్చేసి మనకు ఫామ్ ల్యాండ్స్ అంటే మనకు 3 గుంటల ఫామ్ ల్యాండ్స్ 2 అవైలబుల్ ఉన్నాయి. ఈ వెంచర్ వచ్చేసి మొత్తం నా వెంచరు. లాంగ్ లో గేట్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఇక్కడ ఎండ్ వరకు నేను ఎండ్ ఉండి మాట్లాడుతున్నాను. అది కూడా మీకు తర్వాత చూపిస్తాను. ఇది వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంది. లోపల మొత్తం 30 ఫీట్ల రోడ్ ఇచ్చారు మనకి. డైరెక్ట్ స్ట్రైట్ రోడే అనమాట. అటు లెఫ్ట్ కి ప్లాట్స్, రైట్ కి ప్లాట్స్ ఆల్మోస్ట్ అన్ని అయిపోవచ్చినాయి. ఒక 2 ప్లాట్లు అవైలబుల్ ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. దీంట్లో వచ్చేసి వీళ్ళు మనకి ఏమి ఇస్తున్నారంటే, ఈ ప్లాట్ వెంచర్ ఫేసింగ్ ఏమో ఈస్ట్ ఫేసింగ్ ఉంది, అటు వెస్ట్, ఇవి నార్త్, ఇది సౌత్. సో నార్త్ ఫేసింగ్ ప్లాట్స్ 2 అవైలబుల్ ఉన్నాయి. ఒక్కో ప్లాట్ వచ్చేసి 3 గుంటలు. 3 గుంటలు అంటే ఒక్కో గుంటకి 121 గజాలు. 3 గుంటలకు 363 గజాలు. ఓకేనా ఫ్రెండ్స్? దీంట్లో మనకు శ్రీశైలం హైవే నుంచి 1 కిలోమీటర్ వస్తుంది. ఈ సైట్ తుక్కుగూడ ORR నుంచి ఎగ్జిట్ నెంబర్ 14 అంటారు. ఆడ నుంచి వస్తే 2 years ఫ్రీ మెయింటెనెన్స్ ఇస్తున్నారు. 5 మామిడి చెట్లు, 3 జామ చెట్లు, 4 డ్రాగన్ ఫ్రూట్ చెట్లు, 1 వాటర్ యాపిల్, 1 సపోటా, 1 అంజీర్ చెట్టు, 1 కస్టర్డ్ యాపిల్. మొత్తం టోటల్ 16 ట్రీస్ ఇన్ ఈచ్ 1 ఫామ్ ప్లాట్. ఒక్కొక్క ఫామ్ ప్లాట్లో 3 గుంటల ఫామ్ ల్యాండ్ లో మనకు 16 చెట్లు ఇస్తున్నారు. దీంట్లో వీకెండ్ వచ్చి స్టే చేయడానికి, ప్లస్ ఇంకోటి మెయింటెనెన్స్, సెక్యూరిటీ కూడా ఉంటాడు. అన్ని వాటర్ మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చూసుకుంటారు. 2 years ఫ్రీ మెయింటెనెన్స్ ఇస్తున్నారు వాళ్ళు. సో ప్రతి దానికి బోరింగ్, అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది. పక్కన కూడా మనకు ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి. అక్కడ అది కల్వర్టేసి చూడండి, ఇక్కడ దున్ని పెట్టేసి. ఇది వేరే వాళ్ళ ప్లాట్స్, వేరే వాళ్ళ ఫామ్ ల్యాండ్. వీళ్ళ ఇది రికార్డ్ చేస్తూ ఉంటే వాయిస్ బాగా గాలి సౌండ్ వచ్చేసి డిస్టర్బెన్స్గా ఉంది. వినిపించకపోతే మీకు మళ్ళీ వినండి, మళ్ళీ ఒకసారి వీడియోని చెప్తున్నాను. వాళ్ళు టమాటాలు వేసుకున్నారు, అటువైపు పచ్చిమిర్చి వేసుకున్నారు. మన దాంట్లో ఇది ఇప్పుడే స్టార్టింగ్ వెంచరు. దీంట్లో ఆల్మోస్ట్ చిన్న వెంచరు, అన్ని ప్లాట్స్ అయిపోయినాయి. 2 అవైలబుల్ ఉన్నాయి. అది నార్త్ ఫేసింగ్ ప్లాట్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నంబర్ కాల్ చేయండి. నా నంబర్ వచ్చేసి 8919067120. నా పేరు హరీష్ అండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలా తక్కువ ప్రైస్ కూడా మీకు చెప్పేస్తున్నాను. మొత్తం చూపించిన తర్వాత చెప్పమంటారా? ఎట్లా నేను ఇప్పుడు చెప్పినా తర్వాత చెప్పినా ఒకటి, ఎందుకంటే thumbnail మెన్షన్ చేశాను కాబట్టి. జస్ట్ 10,000 రూపాయలు మాత్రమే పర్ స్క్వేర్ యార్డ్. ఫ్రెండ్స్, ఇప్పుడు రేటు మీకు చెప్పినా కదా, 10,000 రూపాయలు గజం కదా, అంటే ఒక గుంటకి మనకు 12 లక్షలు మాత్రమే పడుతుంది. మినిమం 3 గుంటలు. 3 గుంటలే 2 ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ ఒక గుంటకి 12,10,000 రూపాయలు. ఓకేనా? 3 గుంటలకు 36,30,000 సంథింగ్ అవుతుంది. ప్లస్ ఇంకొక పాయింట్ ఏం చెప్తానంటే మీకు, ఇది నేషనల్ హైవేకి, శ్రీశైలం హైవేకి 1 కిలోమీటర్ మాత్రమే అనమాట. రోడ్ కూడా సూపర్ ఉంటుంది. మీకు రోడ్ కూడా అంతా చూపిస్తాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మనకు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళడానికి రోడ్ అనేది ఎక్స్టెండ్ చేయబోతున్నారు. ఈ రోడ్ లో వెళ్తే 70 కిలోమీటర్లు తక్కువ వస్తుంది అనమాట హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వాళ్ళకి.
మన సోమశిల మీద నుంచి పోయే రోడ్డు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళడానికి రోడ్ అనేది 4 లైన్ కాబోతుంది. గవర్నమెంట్ కూడా ప్రతిపాదించింది. మనకు 70 కిలోమీటర్లు తగ్గుతుంది హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళడానికి. ఈ శ్రీశైలం హైవే నుంచి నంద్యాలకు లింక్ చేస్తున్నారు ఈ రోడ్ని నంద్యాలకు కలపబోతున్నారు కాబట్టి మనకు 70 కిలోమీటర్లు తగ్గబోతుంది. ప్లస్ ఇంకోటి ఈ రోడ్డు కూడా, ఈ హైవే ఉంది కదా, ఈ హైవేని కూడా ఎక్స్టెండ్ చేసి 4 లైన్ చేయబోతున్నారు. ఇంతకుముందు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫార్మాసిటీ శాంక్షన్ చేసింది కదా, ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం పోగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మాసిటీ రద్దు అన్నారు కదా, ఆ రద్దుని క్యాన్సిల్ చేసేసింది మళ్ళీ గవర్నమెంట్. ఫార్మాసిటీ అలాగే కంటిన్యూ అవుతుంది. ఇంకోటి మెట్రో కూడా మనకు సిటీ నుంచి కందుకూరు వరకు ఎక్స్టెండ్ కాబోతోంది. ఆల్రెడీ మొన్న న్యూస్లో కూడా చెప్పేసిండు రేవంత్ రెడ్డి, చెప్పేసిండు సీఎం. సో మెట్రో కందుకూరు వరకు వస్తుంది. సో కందుకూరు వరకు వచ్చిందంటే అక్కడ నుంచి ఇక్కడికి 15 నిమిషాలతో అంతే, 15 కిలోమీటర్లు ఉంటుంది. బైపాస్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ మాత్రమే. బ్రదర్ ఇది ఏం చెట్టు? ఇది అంజీరా అండి. ఓకే ఫ్రెండ్స్, ఇగో ఇది అంజీరా చెట్టు. ఇగో ఈయననే మొత్తం మెయింటెనెన్స్ చేసేది, చూసుకునేది, వాటర్ పెట్టేది. ఇంకా నెక్స్ట్ బ్రదర్ ఇదేం చెట్టు? ఇది మామిడి అండి. ఇది మ్యాంగో మామిడి చెట్టు. ఓకే డన్. నెక్స్ట్ ఇది జామ చెట్టు. ఓకే ఇది జామ చెట్టు ఫ్రెండ్స్. ఇది వాటర్ యాపిల్ అండి. ఇదిగోండి ఇది వచ్చేసి వాటర్ యాపిల్. ఇదిగో ఇదేమో సీతాఫలం చెట్టు, సీతాఫలం ఇది. ఓకే ఇది మహాగని. ఇదిగో ఇది వచ్చేసి మహాగని. మహాగనియా? మహాగని అంటే ఏంటది? టేక్ సంబంధించింది. అచ్చా, టేకు చెట్టు లాంటి సంబంధించిందంట, టేక్ టైప్ లో వాడతారు. ఈ మహాగని చెట్టు అంటే ఈ చుట్టూ ఈ మన వెంచర్లో లోపల చుట్టూ 280 చెట్లు పెట్టారనమాట. ఇది స్ట్రైట్గా 50 ఫీట్ల హైట్ పెరుగుతుంది ఈ చెట్టు. ఇంకా కూడా వేరే వాళ్ళ భూములు అనమాట. ఇది ఇక్కడ ఏంది పాలకూర ఇది వేసింది వీళ్ళు, వేరే వాళ్ళ, ఇది వేరే వాళ్ళది పాలకూర అండి. ఓ సూపర్. మొత్తం ఇక డ్రిప్ ఇరిగేషన్ వాటర్ సిస్టమ్ చూపిద్దాం. ఇదిగోండి ఇది సపోటా చెట్టు అంట. ఇదేంది? సపోటా చెట్టు. ఓకే సూపర్. ఇదిగో ప్రతి చెట్లు పెట్టి 6 నెలలు అయిందా? 6 నెలలు అయిందండి. ఓకే 3 కటింగ్ చేసినాయి. 3 కటింగ్లు అయినాయి 6 నెలల్లో? 3 కటింగ్లు అయినాయి. ఓకే ఓకే. ఎన్ని రోజులు పడుతుంది మనకు ఇది ఒక స్థాయికి రావడానికి చెట్లు? సంవత్సరం. అవునా? ఇంకొక 6 నెలలు హైట్ పెరుగుతాయి కదా? హైట్ పెరుగుతాయి. ప్రతి చోట మనకు వాటర్ డ్రిప్ సిస్టము, వాటర్ పైప్ లైన్ ప్రతి ప్లాట్కు ఉంది. అక్కడ బోర్ ఉంది కదా. ట్రాన్స్ఫర్. అవునవును ఇదిగో అంజీర కాయలు అయినాయి. ఇంకొక 6 నెలలు 1 ఇయర్లో పండ్లు అయిపోతాయి. అంజీర పండు సూపర్. ఇక్కడ నేలలో కూడా మొత్తం ఎర్రమట్టి, భూమిలో కూడా ఫుల్ వాటర్ ఉన్నాయి. వాటర్ కూడా చాలా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ బోరింగ్ చేసారు, వాటర్ సిస్టమ్. ఇక్కడ నుంచే మొత్తం అన్నిటికీ సప్లై అవుతుంది. ఇది వెంచర్ మొత్తానికి బోరు, దీని ద్వారానే మొత్తం వాటర్ సప్లై అవుతుంది. మొత్తం ఈ 4.5 ఎకరాల ఫామ్ ల్యాండ్కి మొత్తం అన్ని ప్లాట్స్కి దీని ద్వారానే వాటర్ మొత్తం ఫుల్ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాటర్ సప్లై ప్రతి చెట్టుకి పెట్టారనమాట. అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది చూడండి, అది మన దాంట్లోది. కరెంట్ సప్లై కూడా ఉంది. మనకు 363 గజాల్లో 120 గజాలు మనం ఫామ్ హౌస్ కానీ గెస్ట్ హౌస్ కానీ కట్టుకోవచ్చు. లేదంటే వీళ్ళకి డబ్బులు ఇస్తే వీళ్ళైనా కట్టిస్తారు, లేదంటే కంటైనర్ ద్వారా కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి నీళ్ళు అయితే పుష్కలం ఉన్నాయి, నీళ్ళకి లోటే లేదు. ఇదిగోండి ఇది బోరు, నీళ్లు చూడండి. వా నీళ్లు చూస్తురా ఏకదమ్. నీళ్ళు అయితే నీళ్ళకు కూడా లోటు లేదు. ఈ ఊర్లో నీళ్లు బాగా ఉన్నాయి, చాలా బాగా వస్తున్నాయి నీళ్లు. ఒక 1 ఇయర్లో ఈ చెట్లు కోతకు వచ్చేస్తాయి. 1.5 ఇయర్లో ఇబ్బంది లేదు. చూస్తారు కదా నీళ్ళు ఎంత బాగున్నాయో. చూస్తారు కదా నీళ్ళు బాగున్నాయి. మనకు దీంట్లో ఉన్న ప్రతి ప్లాట్కి దగ్గర రోడ్ దగ్గర నీటి కనెక్షన్ పెట్టిర్రు. ప్లస్ ఇంకోటి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కూడా పెట్టిరనమాట, మనకి ఏ ఇబ్బంది లేకుండా. ఇది రోడ్డు, మనకి రోడ్డుకి 2 వైపులా ఫామ్ ప్లాట్స్ అనమాట. రైట్కి లెఫ్ట్కి రోడ్డు కూడా ఆల్మోస్ట్ 30 ఫీట్ల రోడ్ ఇచ్చారు. ఈ లెఫ్ట్ వన్నీ సౌత్ ఫేసింగ్ కిందకి వస్తాయి, రైట్ వన్నీ నార్త్ ఫేసింగ్ కిందకి వస్తాయి ప్లాట్స్. ఇది ఒక ట్రాన్స్ఫార్మర్. సౌత్ ఫేసింగ్ ఏమో 2 గుంటాసు, నార్త్ ఫేసింగ్ ఏమో 3 గుంటాస్. సౌత్ ఫేసింగ్ సేల్కి లేవు, నార్త్ ఫేసింగ్లో 2 ఉన్నాయి. అది మనకు వెంచర్ మొత్తంలో ఇప్పుడు 2 ప్లాట్లు మాత్రమే సేల్కున్నాయి. అది నార్త్ ఫేసింగ్లో 3 గుంటలు.
పవర్ సప్లై ఉంది, వాటర్ సోర్స్ ఉంది, మంచిగా సిటీకి ఇగో ఇక్కడ నిల్చుంటేనే, కింద నిల్చుంటేనే మనకు అదంతా కనబడుతుంది. ఇదిగోండి డ్రిప్ ఇరిగేషన్ మొత్తం వాటర్ సిస్టమ్. ఇది చూడండి ఎంత బాగుందో, ఎంత మంచిగా వేసుకున్నారు చూడండి. ఇగో ఇక్కడ కరివేపాకు చెట్లు, మామిడి చెట్లు, ఇది మునక్కాయ కదా, ములక్కాయ చెట్టు, ఇది ములక్కాయ చెట్టు. ఈ లైన్ మొత్తం ములక్కాయ. ఇగో ఈ లైన్ మొత్తం అరటి చెట్లు. ఇదిగో వాటర్ పడుతుంది చూడండి, ఇట్లా స్లోగా పడుతుంటాయి, డ్రాప్ డ్రాప్ డ్రాప్, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా. ఇది మొత్తం అరటి. ఈ లైన్ మొత్తం పపాయ చెట్టు. ఇదిగో కొందరు ఫామ్ ల్యాండింగ్ అంటే అది చేసేసి ఆడ బోర్ వేయరు, ఏం చెయ్యరు. అవును, కొన్ని వెంచర్స్ లో చూడండి ఇప్పుడు మీరు ఒక బోర్ వేయరు, ఏం వేయరు, కడీలు పెట్టి ఆడ పెట్టేసి అంతే అంతే, ఏదో స్టోనింగ్ వాళ్ళ డబ్బుల కోసం అమ్మేస్తారు. ఇది అలా కాదు, ఈడ బోర్ వేసారు, రోడ్డు మంచి బోర్ ఉంది, కరెంట్ ఫెసిలిటీ ఉంది, ఇగో 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఉంది, స్తంభాలు ఉన్నాయి, మనకు చెట్లు ఉన్నాయి. ఆల్రెడీ మీరు పెరిగిన చెట్లన్నీ చూస్తున్నారు. నెక్స్ట్ కొబ్బరి చెట్లు రాబోతున్నాయి రోడ్డుకి ఇరువైపులా. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ 2 వైపులా కొబ్బరి చెట్లు వస్తాయి, ప్లస్ స్తంభాలు కూడా పెడుతున్నారు. బొప్పాయి చెట్లు, కొబ్బరి చెట్లు వచ్చినాక దీని అందమే మారిపోతుంది. ఈ రోడ్డుకి ఇరువైపులా కొబ్బరి చెట్లు పెట్టబోతున్నారు అనమాట. ఈ రోడ్డుకి లెఫ్ట్ కి రైట్ కి అది కనబడేది మీకు మెయిన్ ఎంట్రన్స్ గేట్. మంచి ఫామ్ హౌస్, ఫార్మింగ్ ప్లాట్. ఇది కనకాంబరాల చెట్లు, ఎంత బాగా చేసారు చూడండి. ఇప్పుడు వేరే ఫామ్ ల్యాండ్స్ లో తీసుకున్నట్టు ఉండదు. ఇంకోటి హైవేకి ఏదో 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు కాదు, జస్ట్ హైవేకి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటది. ఏం పూలు? హాస్టల్ పూలా ఏందో నాకు తెలియదు, హాస్టల్ పూలు అని చెప్తున్నాడు. ఇవి రోజా పూల చెట్లు. ఇది వచ్చేసి మనకు జామ, ఇది మొత్తం పాలకూర వేసుకున్నారు. ఎందుకంటే ఇది తీసుకున్న వాళ్ళు దీంట్లోనే పండించుకొని ఇవే తింటున్నారు అనమాట తీసుకెళ్ళి కూడా. ఇది గోంగూర, పుంటికూర, అది కొత్తిమీర వేసిరు అక్కడ. ఇది పుదీనా. బా ఎంత బాగుందనా, మొత్తము వ్యవసాయం అంతా ఇక్కడే ఉంది మనకి. ఇలాంటి చోట్ల తీసుకోవడం మామూలు విషయం కాదు. ఫామ్ ల్యాండ్ అంటే ఫామ్ ల్యాండ్, ఎగ్జాక్ట్లీ ఫామ్ ల్యాండ్. చాలా వెంచర్లు డబ్బుల కోసం ఫామ్ ల్యాండ్ అని చెప్పేసి అదేస్తాం ఇదేస్తాం, శ్రీగంధం వేస్తాము, గంధం చెట్టు వేస్తాం అని చెప్పి 10 ఏళ్ళు 12 ఏళ్ళు మెయింటెనెన్స్ అంటారు, మల్బారీ అవి అంటారు. 10 ఏళ్ళ తర్వాత 50% షేరింగ్ అంటారు. ఇలా ఇక్కడ అట్లా ఏమి ఉండదు. అట్లాంటివి కానీ కాదు, ఆ మాయమాటలు చెప్పి అమ్మే రకం కాదు ఈ ఫామ్ ల్యాండ్. ఇది ఆల్మోస్ట్ 2 ఉన్నాయి, తొందరగా సేల్ అయిపోతాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూసిరంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు, నచ్చుతారు. హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ మాత్రమే. ఇది చామంతి పూల చెట్లు. మీరు మీ దగ్గర డబ్బులు ఉండి తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే రండి. డబ్బులు లేకుండా చూస్తాను, 2 నెలల తర్వాత వస్తా, 3 నెలల తర్వాత వస్తా, టైంపాస్ చేస్తా అన్న వాళ్ళు నాకు కాల్ చేయకండి దయచేసి, ప్లీజ్. ఐ కైండ్లీ రిక్వెస్ట్. ఇది బంతి పూల చెట్టు. డబ్బులుండి ఇలాంటి చోట మీకోసం చాలా ఫేవర్గా నాకు పర్సనల్గా నాకు బాగా నచ్చిన ఫామ్ ప్లాట్ ఇది. ఇగో టమాటా చెట్లు చూడండి ఎంత న్యాచురల్ పద్ధతిలోనే ఎంత బాగున్నాయి. నాకు పర్సనల్గా నచ్చిన ప్లాట్. నా దగ్గర డబ్బులు ఉంటే నేనే తీసుకునేవాడిని. 2 ప్లాట్స్ ఉన్నాయి, 3 గుంటలై. పర్సనల్గా నాకు నచ్చిన ప్లాట్ ఇది. ఇదిగో ఇది వచ్చేసి మనకు ఇది పచ్చిమిర్చి చెట్టు అండి. ఇది మిరప చెట్లు, మొత్తం మిరప చెట్లు చూడండి. నీ పంట ఇవి చెట్లు అనేది మిరప చెట్లు కావచ్చు, ఆ పండ్ల చెట్లు కావచ్చు, ఈ సైట్ చేసిన వాళ్ళ ఓనర్స్ వాళ్ళే ఉంచుకొని పర్సనల్గా వాళ్ళే వేయించుకుంటున్నారు అనమాట. ఇంట్లోకి వాడుకోవడానికి కొన్ని బిట్స్ వాళ్ళే ఉంచుకున్నారు, కొన్ని మాత్రమే అమ్ముతున్నారు. చాలా తక్కువ ప్లాట్స్ అమ్ముతున్నారు కాబట్టి అన్ని తనాన్ని సేల్ అయిపోయినాయి. 2 మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఇదిగోండి ప్రతి ప్లేస్లో మనకు డ్రిప్ ఇరిగేషన్ కనబడుతుంది, బోర్ లైన్ కనబడుతుంది, మొత్తం టోటల్ అవైలబుల్ ఉన్నాయి. అక్కడ క్యాబేజ్, అక్కడ చిక్కుడు ఉంది కదా, క్యాబేజా గోబియా అది ఏంటి? వంకాయ చెట్టు అండి ఇది. ఎస్ ఎస్, ఇదంతా వంకాయ చెట్లు. ఇది క్యాబేజీ అండి, ఇది కాలీఫ్లవర్ అండి. ఇది కాలీఫ్లవర్, ఇది మొత్తం కాలీఫ్లవర్. ఇది మొత్తం వంకాయ చెట్టు. ఇది క్యాబేజీ అండి, ఇదంతా క్యాబేజీ. ఓకే, ఇది బెండకాయ. ఇదిగోండి బెండకాయ కనబడుతుంది మనకి. దిస్ ఇస్ లేడీ ఫింగర్. ఇగో ఇది వచ్చేసి మనకు గోకరకాయ. అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి చూడండి ఇక్కడ. ఫామ్ హౌస్ తీసుకున్న వాళ్ళు. ఇది వచ్చేసి మనకు చిక్కుడు.
ఇదిగో చిక్కుడుకాయ కూడా అయింది చూడు. మళ్ళా చేస్తాం. ఇదిగో చిక్కుడుకాయలు కూడా కాసినాయి. ఇగో ఇది బీరకాయ. అబ్బా ఏందానా, బీరకాయ కూడా కాసింది. ఏమో దొండ ముద్దొస్తున్నాయి. ఏది దొండ? అరే మొత్తం ఫార్మింగ్ కూరగాయలు అన్నీ ఉన్నాయి. అమ్మ ఇంకా నేను రాలేనులే. ఉండండి అలా రావచ్చు, చూద్దాం. బెండకాయ, చిక్కుడుకాయ, అన్ని కూరగాయలు ఉన్నాయి ఆల్మోస్ట్ ఇక్కడ. చిక్కుడుకాయ ఏది, ఓ సూపర్. దొండకాయ కూడా కాసింది చూడండి. ఇక దొండకాయ చెట్టు. ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి అనుకోండి. ఇంత బాగా వాటర్ ఎట్లా వస్తున్నాయి చూడండి డ్రిప్ నుంచి. ఇలాంటి వీడియో చూసిన తర్వాత నాకు తెలిసి ఆల్మోస్ట్ ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది తీసుకోవడానికి. ఫస్ట్ ఈజ్ ద బెస్ట్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరు వస్తారో వాళ్ళకే అందుతాయి 2 ప్లాట్లు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ కాకరకాయ ఉంది. ఓ కాకరకాయ కూడా కాసింది చూడండి. మళ్ళీ ఇది ఒకటి లేదనుకున్నారు, కాకరకాయ కూడా వచ్చేసింది. ఇంకా ఆనంకాయలు, ఓ మై గాడ్, సొరకాయలు, దోసకాయలు. ఇదిగో ఫ్రెండ్స్ ఆనంకాయ చెట్టు. ఆనపకాయలు చిన్న చిన్న బుజ్జి బుజ్జి కాసినాయి. మళ్ళా ఇక్కడ వచ్చేసి ఇగో దోసకాయలు. నాటు దోసకాయలు చూడు, చాలా బాగుంటాయి. నాటు దోసకాయ. బీన్స్ కూడా ఉందా? ఏందన్నా వ్యవసాయం మొత్తం ఇక్కడే ఉంది. ఇగో దోసకాయలు చూడు, ఇగో ఆనంకాయలు అవే ఆడొకటి ఉంది. మొత్తం చాలా ఉన్నాయి లైన్ మొత్తం. ఇగో ఇడి వరకు దోసకాయలే, తినవచ్చు పండుది డైరెక్ట్. ఇదిగోండి బీన్స్ కాయ. ఇక్కడ ఈ లైన్ మొత్తం బీన్స్ కాయనే చూడండి. చాలా బాగుంది. బీన్స్ అయిపోయినా కూరగాయలు, పూల చెట్లు, పండ్ల చెట్లు, టోటల్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఇది ఫామ్ హౌస్ ఫామ్ ల్యాండ్స్ అంటే ఇది ఇట్లా ఉండాలి. ఏదో చాలా వీడియోలలో చాలా వెంచర్లలో చెప్పినట్టు కాదు. అరే చాలా పెద్ద సొరకాయలనా? ఏం కాదు కదా, ఇట్లా వెళ్ళొచ్చు కదా. ఇవి రెడీ టు కుక్కనా ఆనంకాయలు? వండుకొని తినేసేయచ్చు. ఖతర్నాకున్నాయి బ్రో. బా మొత్తం నువ్వే చూసుకుంటావు బ్రదర్? ఇది మొత్తం టోటల్ సూపర్. మొత్తం ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం అంతా ఇక్కడే ఉంది ఫ్రెండ్స్. అరే ఎంత చిన్నగా ఉన్నాయి చూడ ఆనంకాయలు. చిన్న ఆనంకాయలు, పెద్ద ఏనుగు చిన్న ఏనుగు ఉన్నట్టు. సూపర్. దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్లీ ఫామ్ ల్యాండ్. శ్రీగంధం, ఆగంధం, ఈ గంధం అని. ఎందుకంటే మన తెలంగాణలో చేసిన ఫామ్ ల్యాండ్స్ లో శ్రీగంధం చెట్లు పెడతాము, 12 ఏళ్ళు మెయింటెనెన్స్ ఇస్తాము, తర్వాత కటింగ్ లో 50-50 షేర్ చేసుకుంటాము, 60-40 షేర్ చేసుకుంటాం అన్నాయి. ఏది సక్సెస్ కాలేదు. ఇది చూడండి ఎంత బ్రహ్మాండంగా, ఎంత అద్భుతంగా, ఊరికి దగ్గరలో, హైవేకి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే నా నంబర్ కాల్ చేయండి. నా నంబర్ వచ్చేసి 8919067120. నా పేరు హరీష్ అండి. డిస్క్రిప్షన్లో తమ్నేల్లో నా నంబర్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.